మన జాతకంలో మన సంపదకు సంబంధించిన రహస్యాలు దాగి ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? జ్యోతిష శాస్త్రంలో దీన్నే ధనయోగం అంటారు. అసలు ఈ ధనయోగం అంటే ఏంటి? మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే ఆ గ్రహాల కలయికల గురించి ఈరోజు వివరంగా చూద్దాం. మనందరి మదిలో ఉండే ప్రశ్న ఇదే కదా, మన తలరాతలో ఎంత డబ్బు రాసిపెట్టి ఉంది, అది ఎప్పుడు, ఎలా, ఏ మార్గంలో మన దగ్గరికొస్తుంది? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్దాం. ఈ సమాధానం తెలుసుకోవడానికి మనం 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా, సంపదకు మూలస్తంభాలు ఏవి? తర్వాత, డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు ఏమున్నాయి? ఇక అసలైన ధనయోగం అంటే ఏంటో చూసి, చివరిగా ఆ డబ్బు మన చేతికి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం? లోతుగా వెళ్ళి చూద్దాం. మొదటిగా, మన జాతకంలో సంపదకు పునాదిలాంటి 3 ముఖ్యమైన భావాల గురించి మాట్లాడుకుందాం. అన్నింటికన్నా ముఖ్యమైనది రెండవ భావం. చూడండి, జ్యోతిష్యంలో మొదటి భావం అంటే లగ్నం మనల్ని సూచిస్తుంది. మరి మన తర్వాత వెంటనే వచ్చేదే మనకున్నది, అదే రెండవ భావం. అందుకే ఇది మనం దాచుకున్న డబ్బు, మన సేవింగ్స్, ఇంకా మన కుటుంబం నుంచి అంటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులన్నిట్నీ ఇదే చూపిస్తుంది. ఇక 11వ భావం, దీన్ని మనం లాభస్థానం అని పిలుస్తాం. అంటే మనం చేసే పనుల వల్ల, మన స్వయం కృషి వల్ల మనకొచ్చే ఆదాయం, లాభాలు అన్నీ ఇక్కడ్నుంచే వస్తాయి. చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు. 10వ భావం బాగుంటే డబ్బొస్తుందనుకుంటారు. కాని 10వ భావం మనకు వృత్తిలో పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. కాని డబ్బు అంటే అసలైన లాభం, అది ఖచ్చితంగా 11వ భావం నుంచే రావాలి. ఇక మన సంపద ప్రయాణంలో 3వ మూలస్తంభం 9వ భావం. ఇది అదృష్టానికి కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా మన తండ్రిగారి వైపు నుంచి లేదా మన పూర్వీకుల్నించి మనకు వారసత్వంగా వచ్చే సంపదను ఇదే సూచిస్తుంది. సో 9వ భావం బలంగా ఉందంటే అదృష్టం ఎప్పుడూ మన వెంట్రన్నట్టు. జీవితంలో ఏదో ఒక దశలో ఆ సంపద మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ 3 భావాలు సంపదకు పునాదులు అని చెప్పుకున్నాం కదా. అయితే మన జాతకంలో డబ్బు రావడానికి ఇవి మాత్రమే మార్గాలు కావు. మన ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోలో రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ లాగా వేర్వేరు భావాలు కూడా మనకు డబ్బును అందిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టిక చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది, డబ్బు ఎన్ని రకాలుగా రాగలదో. చూడండి, 4వ భావం స్థిరాస్తి, అద్దెల ద్వారా డబ్బునిస్తే, 5వ భావమేమో షేర్ మార్కెట్ లాంటి వాటిలో స్పెక్యులేషన్ ద్వారా వచ్చే లాభాలను చూపిస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే 6వ భావం పోటీల్లో గెలవడం ద్వారా, 8వ భావం ఏకంగా లాటరీ తగలడం లాంటి ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది. ఇక 7వ భావమైతే పెళ్లి తర్వాత లేదా వ్యాపార భాగస్వామ్యం ద్వారా వచ్చే అదృష్టాన్ని సూచిస్తుంది. చూసారా, ప్రతి భావానికి ఒక ప్రత్యేకమైన ఆర్థిక మార్గముంది. ఇప్పటి వరకు మనం వేరువేరు భావాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు మనం అస్సలు సిసలైన పాయింట్కు వస్తున్నాం. నిజమైన సంపద అనేది కేవలం ఒక్క భావం వల్ల రాదు. ఆ భావాల మధ్య ఏర్పడే శక్తివంతమైన కనెక్షన్స్ అంటే యోగాల వల్లే వస్తుంది. అసలు ఈ ధనయోగం అంటే ఏంటి? ఇది కేవలం ఒక గ్రహం ఒక ఇంట్లో ఉండటం కాదు. ఇదొక టీం వర్క్ లాంటిది. ధనాన్నిచ్చే భావాల అధిపతులు, ముఖ్యంగా 2, 9, 11వ భావాల అధిపతులు ఒకరితో ఒకరు చేతులు కలిపినప్పుడు ఒక పవర్ఫుల్ కాంబినేషన్ ఏర్పడుతుంది. ఆ కలయిచే అసలైన ఆర్థిక విజయాన్ని, ధనయోగాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఒక అద్భుతమైన కాంబినేషన్ చూద్దాం. మీ సంపదకు అధిపతి అయిన గ్రహం అంటే 2వ భావాధిపతి వెళ్ళి మీ అదృష్టానికి అధిపతి అయిన గ్రహం ఇంట్లో అంటే 9వ భావంలో కూర్చున్నాడనుకోండి. అప్పుడేమవుతుంది? మీ అదృష్టమే మీ సంపదకు తలుపులు తెరుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ధనయోగాల్లో ఒకటి. ఇలాంటి శక్తివంతమైన కలయికలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు సంపదకు సంబంధించిన గ్రహాలు ఒకరి ఇంట్లోకి మరొకరు వెళ్లడం, దీన్నే పరివర్తన యోగం అంటారు. ఇది వారిద్దరి శక్తులను రెట్టింపు చేస్తుంది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం 3వ భావం. ఇది కూడా సంపదకు చాలా ముఖ్యం. భావాత్ భావం అనే సూత్రం ప్రకారం ఇది ధనస్థానానికి అంటే 2వ భావానికి రెండోది, అంటే ధనానికి ధనం అన్నమాట. కాబట్టి ఇది మీ సంపదను ఇంకా పెంచే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక అన్నింటికన్నా పైన ఒక అత్యంత శక్తివంతమైన యోగముంది. దాని పేరే ధర్మాధిపతి కర్మాధిపతి రాజయోగం. ఇక్కడ 9వ అధిపతి అంటే మీ అదృష్టం,
మీ ధర్మం మరియు పదవాధిపతి అంటే మీ పని, మీ కర్మ ఈ రెండూ కలిసినప్పుడు అది మామూలు యోగం కాదు, అది ఒక రాజయోగం. ఇది అపారమైన సంపద, అధికారం, గౌరవం అన్నిటినీ ఇస్తుంది. సరే, జాతకంలో ఇన్ని యోగాలున్నాయి, అంతా బానే ఉంది. కాని మనందరికీ వచ్చే అసలైన ప్రశ్న ఒకటుంది. ఈ డబ్బంతా మన చేతికి ఎప్పుడొస్తుంది? ఆ టైమింగ్ ఏంటి? దీనికి సమాధానం గ్రహాల టైమింగ్లోనే దాగి ఉంది. మీ జాతకంలో ఉన్న ధనయోగమనేది భూమిలో పాతిపెట్టిన ఒక విత్తనం లాంటిది. దానికి సరైన సమయం వచ్చినప్పుడు, అంటే ఆ యోగాన్నిచ్చే గ్రహం యొక్క దశ అనే నీరు తగిలినప్పుడే అది మొలకెత్తి, పెరిగి మనకు సంపదనే ఫలాన్నిస్తుంది. ఈ దశలనే మనం మహాదశ, అంతర్దశ అని పిలుస్తాం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతోంది. అనుకుందాం, మీ రెండో భావాధిపతి 4వ భావంలో ఉన్నాడు, అతని దశ మొదలైంది. అప్పుడు మీకు స్థిరాస్తి, ఇల్లు లేదా వాహనాల ద్వారా ధనం వస్తుంది. ఎందుకంటే 4వ భావం వాటిని సూచిస్తుంది. అలాగే మీ 11వ అధిపతి 6వ భావంలో ఉంటే అతని దశలో ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా డబ్బు రావచ్చు. సో సింపుల్ లాజిక్ ఏంటంటే, ఏ గ్రహం దశ నడుస్తుందో ఆ గ్రహం ఏ ఇంట్లో కూర్చుందో చూడాలి. ఆ ఇల్లే మీకు సంపద ఏ దారిలో వస్తుందో చెప్పే అడ్రస్ అనమాట. మరి మీ జాతకంలో సంపదను ఇచ్చే ఆ కీలకమైన గ్రహాల కలయిక ఏది? మీ ఆర్థిక కథను ఏ గ్రహాలు నడిపిస్తున్నాయి? ఈ విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీలో కలిగిందని నేను ఆశిస్తున్నాను. మీ జాతకంలోని ఈ ఆర్థిక రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేయండి.